నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ పట్టణంలో అర్ధరాత్రి ఆకస్మిక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. బొల్లారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పోలీసులు అర్ధరాత్రి వేళ ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు ఆధ్వర్యంలో జాతర గ్రౌండ్ ప్రాంతంలో ఈ తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తనిఖీల్లో పీకల్లోతు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురు యువకులు పట్టుబడ్డారు. వీరి ఎనలైజర్ పరీక్షల్లో అధిక మద్యం శాతం నమోదవడంతో వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. బీజేపీ మండల అధ్యక్షులు బూరుగుపల్లి పరమేశ్ ఆధ్వర్యంలో బొల్లారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇచ్చిన హామీ మేరకు బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల్ని గెలిపించిన గ్రామాలకు ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ పథకం కింద నిధులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా వేములవాడ రూరల్ మండలంలోని బొల్లారం, హనుమాజీపేట, ఎదురుగట్ల గ్రామంలో పలు అభివృద్ధి పనుల కోసం 15 లక్షలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం 3 నెలల్లోనే నిధులు విడుదల చేసిన బండి సంజయ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొల్లారం సర్పంచ్ సౌజన్య, మల్లికార్జున్, ఉప సర్పంచ్ జాబిద్, హనుమాజీపేట సర్పంచ్ జంకె మధు, మండల ఉపాధ్యక్షులు పల్లికొండ నారాయణ, బూత్ అధ్యక్షులు ఆడపు విజయ్, నాయకులు జలంధర్, లింగంపల్లి రాజు, నల్లా వెంకటరెడ్డి, చింతకుంట గౌతమ్, బైరకొ బాలు, గొల్లపల్లి వెంకటేష్ తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గెలిపిస్తే మీ గ్రామాల అభివృద్ధికి నేను నా తోడ్పాటుగా నిధులు అందిస్తానని వారు ఏదైతే వాగ్దానం చేసిరో వాగ్దానం చేసిన 3 నెలల లోపే మనకు ఈరోజు వేములవాడ రూరల్ మండలంలోని సర్పంచులకి ఎన్ఆర్ఈజీసీ నిధులను మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బొల్లారం గ్రామంలో సీసీ రోడ్డుకి భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మన సర్పంచ్ సౌజన్య, మల్లికార్జున్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 5 లక్షల నిధులతో భూమి పూజ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నిధుల మంజూరికి సహకరించినటువంటి మా జిల్లా అధ్యక్షులు రెడవేన గోపి గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నమనేని వికాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలో, బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో రూరల్ మండలాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి మా వంతుగా మేము తోడ్పాటు అందిస్తామని మండల పార్టీ తరఫున తెలియజేసుకోవడం జరుగుతుంది. తెలంగాణలో ఉపాధి హామీ పథకం అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. సిరిసిల్ల జిల్లాలో 92,000 జాబ్ కార్డులు ఉన్నప్పటికీ సగటున 50 రోజుల కంటే తక్కువ పని దినాలే కల్పిస్తున్నారని తెలిపారు. ప్రతి లబ్ధిదారులకు ఏటా 125 రోజుల పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. తంగలపల్లి మండలం అంకిరెడ్డిపల్లిలో 25 లక్షలతో, ముస్తాబాద్లో 10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం ఈ పథకానికి 2026-27 బడ్జెట్లో 95,692 కోట్లు కేటాయించిందని, రాష్ట్రానికి 3,000 కోట్లకు పైగా నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల్ని సమయానికి విడుదల చేయడం లేదని, పంచాయతీలు మరియు మున్సిపాలిటీల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. కాగా ప్రజా సమస్యలపై పనిచేసే పార్టీలకే భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. తంగలపల్లి మండలంలో అంకిరెడ్డిపల్లి, దాంతోపాటు ముస్తాబాద్ లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, ఇప్పుడు దాన్ని బీపీ జీరాంజీ అని కూడా మనం పేరు మార్చినాం. ఆ నిధుల కింద రోడ్లను వేయడానికి ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది. దాదాపు గత సంవత్సరము ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులకు సంబంధించి
32 కోట్ల రూపాయలతోని ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 700 కోట్ల రూపాయలను ఈ పథకం కింద కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టాం. కేంద్ర ప్రభుత్వము ఈ పథకం కోసము 92,000 కోట్ల రూపాయల నిధులను ప్రత్యేకంగా కేటాయించింది. దీనికోసం 40% రాష్ట్ర ప్రభుత్వం తెలియదు. కేంద్ర ప్రభుత్వము టెన్షన్ గా నిధులు విడుదల చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 40% నిధులను విడుదల చేస్తే ఇది ప్రజలకు న్యాయం చేకూరుతుంది, ప్రజలకు లాభం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ముందుకొస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి ఈ సంవత్సరం కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయి. కాబట్టి ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సీసీ రోడ్లు కానీ అభివృద్ది పనుల విషయంలో కానీ ఈ నిధులను ఉపయోగించుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. రాబోయే కూడా ఇంకా దీన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఆశా వర్కర్ల సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేసింది. చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్టు చేయడం అన్యాయమని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ ఖండించారు. సిరిసిల్లలోని సుందరయ్య నగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతాలకు చెందిన ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేయగా ఆయన పరామర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేయాలని, నెలకు 18,000 ఫిక్స్డ్ వేతనం మరియు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసన హక్కును అణచివేయడం సరికాదని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఆశా వర్కర్లు చలో హైదరాబాదు వెళ్లకుండా అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని సిఐటియుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరే ఒకవైపేమో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ నిరసనలు ధర్నాలు తెలియచేయని ప్రకటిస్తూనే మరోవైపు ఆశా వర్కర్ల తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నాకి వెళ్తుంటే అర్ధరాత్రి నుంచే ఆశాలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది. ఆశా వర్కర్లకు సంబంధం లేనటువంటి పనులను కూడా చేయిస్తూ ఉంది. ఏఎన్సీ టార్గెట్ల పేరుతో, స్కూటమీ డబ్బాల పేరుతో, అదేవిధంగా అనేక రకాల పనిభారం మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. ఈ బడ్జెట్లో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇచ్చే విధంగా, ఆశా వర్కర్ల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా బడ్జెట్ను కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వం ఆశా వర్కర్ల చేత అనేక రకాల పనులు చేయించుకుంటుంది. ఆ ఆశా వర్కర్ల సమస్యల నిర్లక్ష్యంగా వివరిస్తుంది. కాబట్టి అక్రమ అరెస్టులతో ఉద్యమాల్ని ఆపలేరు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను ఘనంగా నిర్వహించారు. ప్రజలకు సత్వన్యాయం అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ లోక్ అదాలత్కు జిల్లాలోని పలు కోట్ల పరిధిలోని కేసులు పెద్ద ఎత్తున తీసుకురాగా బాధితులు, పక్షాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి పి నీరజ ముఖ్య అతిథిగా హాజరై లోక్ అదాలత్ ప్రాముఖ్యతను వివరించారు. కేసులను దీర్ఘకాలం కోర్టుల్లో సాగించకుండా పరస్పర ఒప్పందంతో త్వరగా పరిష్కరించుకోవడం వల్ల సమయం, ఖర్చు 2 ఆదా అవుతాయని ఆమె తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ లోక్ అదాలత్లో ఫోక్సో కోర్టు జడ్జి రాధికా జైస్వాల్, భాస్కర్, ఏఎస్పీ చంద్రయ్య తదితరులు పాల్గొని కేసుల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించారు. జిల్లాలోని వివిధ కోర్టులకు సంబంధించిన సివిల్, క్రిమినల్, మోటార్ వెహికల్, బ్యాంకింగ్, కుటుంబ వివాదాలు వంటి పలు రకాల కేసుల్ని లోక్ అదాలత్ పరిధిలోకి తీసుకువచ్చి పరస్పర సమ్మతితో పరిష్కరించేందుకు కృషి చేశారు. ప్రత్యేకంగా చిన్న చిన్న వివాదాలు, పరిహార కేసులు వేగంగా పరిష్కారం కావడం వల్ల బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ ఇవన్నీ కూడా కోర్ట్స్ మీద బరువు తగ్గించాలనే ఉద్దేశంతో కాంపౌండబుల్ కేసెస్, బ్యాంక్ కేసెస్, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ ఇవన్నీ కూడా కోర్ట్స్ మీద బరువు తగ్గించగలుగుతుంది. దీన్ని మీరందరూ కూడా 3 నెలలకు ఒకసారి జరుగుతుంది కనుక మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని పోలీస్కి, కోర్ట్స్కి అందరికీ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎలాంటి ప్రాబ్లం లోకాలని కాన్సెప్ట్ తీసుకొచ్చాను. 2 పార్టీస్ నోటీస్ సంబంధించి బస్సు ఏమని చెప్పారు. ఎక్కడైనా ఇక్కడ ప్రొడక్షన్ కానీ సెంటరింగ్ కానీ ఏం జరగకుండా వాటి రాజధాని బస్సు చేస్తున్నాము. డిస్కవర్ కూడా ట్రాన్స్ఫరాలను ఉండే విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అలాంటి న్యూస్.